అందరికీ నమస్కారం తెలియజేస్తూ నిన్న వీడియో పరంగా అంటే అతని ఇంతకుముందు గౌరవించాలనుకున్నాం. నిన్న మాట్లాడిన మాటలతోటి అతని గౌరవం అనేది పోగొట్టుకున్నాడు. సుదర్శన్ గౌడ్ గారు ఇంతకుముందు సుదర్శన్ అన్నగారు అని పిలుస్తుంటే ఈ రోజుతో సుదర్శన్ గౌడ్ గారు మీరు నిన్న మాట్లాడిన మాటలు, మీ పొందలేని సమాధానాలు, మీరు ఒక ఇద్దరు పెట్టుకొని మాట్లాడుకోము అంటే మీకరికి మీరేమనుకుంటే ఒక హీరో అనుకుంటున్నారు. ఓ ప్రెస్ మీట్ పెట్టి రోజు ఒకటి ఎమ్మెల్యే గారి గురించి మీరు ఏది పడితే అది మాట్లాడుతారంటే మీరు ఒక హీరోలాగా అనుకుంటున్నారు. మొన్న లక్ష్మణరెడ్డి సార్ గారు చెప్పింది ఏంది, నీ ఒక్కరు కాదు కొద్ది మంది పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోయిన మెసేజ్ పెట్టిన వాళ్ళ గురించి చెప్పారు. అంటే నువ్వు కూడా మెసేజ్ పెట్టిన అంటే నువ్వు సార్ని కాల ఏలా మొక్కి మెసేజ్ పెట్టి నీ సొంత స్వలాభం కోసము నువ్వు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినావు, అంతే కదా. నీ సొంత స్వలాభం కోసమే జాయిన్ అయినావు కదా. నువ్వు పిఎస్సిఏ చైర్మన్ చేసిన తర్వాత లక్ష్మణరెడ్డి గారి పుణ్యాన నువ్వు పిఎస్సిఏ చైర్మన్ చేసిన తర్వాత నువ్వు ఎన్ని అవతోకలు చేసినా నేను సార్ని హెచ్చరించండి. ఓసారి నిన్ను డైరెక్ట్ మార్కెట్లో పిలిచి మార్కెట్లో అందరి ముందర రైతుల ముందర నేను హెచ్చరించండు. అవి మర్చిపోయావా? నువ్వు ఇంకా మర్చిపోలేదు అనుకుంటా. నువ్వు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఏదో ఒకటి నీ ఒక గుర్తింపు కోసం అతలో నిన్ను పట్టించుకోవట్లేదు అందరూ అంటున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో నువ్వు ఒక పార్టీలో అంటే జంపింగ్ జిల్లానే అనమాట. నువ్వు ఇట్లా ఉండి మాటలు ఇంకొకసారి లక్ష్మణరెడ్డి గారి పైన గురించి ఇట్లా అవాకు చెవాకులు పీల్చిన మాట్లాడానుకో నువ్వు సమాధానాలు కావాలి కదా, మేము సమాధానాలు ఇస్తాం. మరి ఉదయం నుంచి నీకు ఫోన్ చేస్తున్నాం కదా, మరి ఫోన్ చేసి మాకు సమాధానం ఇవ్వచ్చు కదా. మరి ఆ ఫోన్లో అడిగినా మాకు సమాధానం మేము ఇస్తున్నాయి కదా. మరి నువ్వు అంత దూరం లక్ష్మణరెడ్డి గారి గురించి మాట్లాడు కార్యకర్త దగ్గర మాట్లాడు. నువ్వేం మాట్లాడుతున్నావు లాస్ట్ చివరిగా బీఆర్ఎస్ కార్యకర్తలారా మీరు జాగ్రత్తగా ఉండాలని అంటున్నాం. మేము కూడా అదే చెప్తున్నాం. కాంగ్రెస్ కార్యకర్తలారా ఇలాంటి నమ్మక ద్రోహి దగ్గర మీరు జాగ్రత్తగా ఉండండి. నేను నట్టేంట ముంచి నేను పరిశీలన చేయడంలో నెంబర్ 1 దొంగ వీడు చెప్తున్నాం కదా. ఈ రోజు కూడా మేము అనుకోలేదు అన్న అని పిలిచే గౌరవం ఉన్నతో అన్నాం. లక్ష్మణరెడ్డి గారి పైన నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడినావు అనుకో, ఈసారి అనుకుంటున్నాము ఇంకొకసారి ఇట్లా అదే రిపీట్ అయింది అనుకో, జడ్చర్లలో నువ్వు ఏడ కనిపించినా నిన్ను ఉరికించే బీఆర్ఎస్ సైనికులు కంపల్సరీ పడతారని చెప్పి మేము మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాము. అలాగే నువ్వు చేసిన సర్పంచ్గా చేసిన టైంలో ఎంతమంది ఆడవాళ్ళని లోపరుచుకున్నావు అది కూడా నేను పట్టేవాళ్ళు చూస్తుంది. నువ్వు ఈ మధ్యకాలంలో ఒక 2 సంవత్సరాల క్రితము ఒక మహిళ మేము చెప్పొద్దు, మహిళ భర్తని మీ దోస్తుల దగ్గర తీసుకెళ్ళి నువ్వు మందు దాయించుకుంటూ ఆ మహిళ దగ్గర నువ్వు ఇంటికాడ ఏం చేసినావు అన్ని రాసలీలన్నీ మా దగ్గర ఉన్నాయి. మరి తీయమంటావా? మరి నీవు అట్లాంటివి నీ రాసలీల చిట్ట మేము చెప్పాలనుకుంటే చాలా ఉంది. నీ కుటుంబం పరువు పోకూడదు. నువ్వు ఒకటి ఆలోచించుకో. ఒకవేళ నువ్వు ఇదే చేయాలనుకుంటే అంటే డైరెక్ట్ నువ్వు నీ భార్య మీ పిల్లల దగ్గరికి ఈ విషయం చేరుతుంది. నువ్వు ఇంకోసారి లక్ష్మణరెడ్డి గారి గురించి ఇంకోసారి మా బీఆర్ఎస్ కార్యకర్తల గురించి ఇదే మాట్లాడినావు అనుకో, నీకు జడ్చల మాత్రం తెలియని ఏమైంది ఖబర్దార్ మేము అని చెప్తున్నాం తెలియజేస్తున్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న సింగిల్ విండో చైర్మన్ సుదర్శన్ గౌడ్ గారు మా నాయకుడు, ఉద్యమ నాయకుడు, తెలంగాణ కొరకు రాజీనామా చేసిన లక్ష్మారెడ్డి గారి గురించి అవాకు చవాకులు లేని మాటలు చెప్పి అబద్ధాలు మాటలు చెప్పి ఏదో అక్కడ పబ్బం కప్పుకోవాలి, ఆ పార్టీలో పెద్ద లీడర్ కావాలనుకుంటున్నావు, పని చేయి, ఆ పార్టీలో పని చేసి పెద్ద లీడర్గా ఎమ్మెల్యే అవుతావా ఏమైతే నీ ఇష్టం. కానీ లక్ష్మారెడ్డి గారి గురించి నువ్వు మాట్లాడినావు. తెలంగాణ ఉద్యమంలో నీతో పాటు ప్రతి అడుగులో నేనున్నా. మా శంకర్ నాయక్ ఉన్నాడు, బన్సీలాల్ ఉన్నాడు, ఇంకా చాలామంది ఉన్నాం. నువ్వు ఒక్కనే కాలే, నీకు నాకు 2-3 రోజులు తేడా. ఆ రోజు మా ఊళ్ళోనే మొదటి జెండా ఎగిరేసినాం. సుదర్శన్ గారు నీకు తెలుసు. నువ్వు ఎక్కడున్నావు తెలంగాణ ఉద్యమంలో? 2004 తర్వాత బై ఎలక్షన్లో రాజీనామా చేసిన తర్వాత నువ్వు వెళ్ళిపోయినావు. ఒక ఉద్యమకాడు అంటున్నావు. ఉద్యమకాడు లక్షణం ఏంది? తెలంగాణ వచ్చే వరకు ఉండే లక్షణం అది. అదేవిధంగా కేసీఆర్ గారు ఎంపీగా తెలంగాణ కొరకు మహమ్నార్ వచ్చి నిలబడితే నువ్వు బీఎస్పీ పార్టీ నుంచి ఎంపీగా నిలబడినావు. నువ్వా మాట్లాడేది మా లక్ష్మారెడ్డి సార్ గురించి? కనీసం జ్ఞానం ఉండాలి. ఏముండే మీ స్థాయి నేను తెలియదా? ఇదే ఈ క్వార్టర్స్లో ఉంటుండి పార్టీ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలోనే నువ్వు ఇక్కడ
ఉన్నావు, నివాసంగా ఉన్నావు. నువ్వా ఈరోజు మాట్లాడేది? ఎంత ఉండే నీ ఆస్తి? ఈరోజు ఎంత అయింది నీ ఆస్తి? మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. నీకు సాయం చేసిన నాయకుడు లక్ష్మారెడ్డి. అట్లాంటి నాయకుని బట్టి మాట్లాడతావా? ఇంకోసారి ఆ విధంగా మాట్లాడితే మేము వ్యక్తిగతంగా దిగాలంటే దిగుతాం, పర్సనల్గా పోదామంటే పర్సనల్ పోదాం. నీ ఇంకా తిరిగినా ప్రతి అడుగులో ఉన్నాం. మా ఎంబడి నువ్వు ఉన్నావు, నీ గురించి మొత్తం తెలుసు. నువ్వు ఈరోజు పోలేపల్లిలా పొలాల కొరకు పోయినావా? నీ పర్సనల్ అది నువ్వు చేసుకో. పోలేదాను చెప్పలేదా మాతోన? పర్సనల్గా పోతున్నా నేను, నాకు నష్టం లక్ష్మారెడ్డి సార్ ఏం చేయలేదు, నాకు న్యాయమే చేసిండు, కానీ నా పర్సనల్ విషయాల్లో పోతున్నాను. ఉద్యమంలో మేము లేమా? తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ నుండి మేము ప్రతి అడుగులో ప్రతి పల్లెలో జెండాలా మేమున్నాం. ఎక్కడ నీ స్కూటర్ తీసుకొని నీ ఎల్ఎంఎల్ ఎస్పా తీసుకొని ఏం పరిస్థితులే మనది. రాజకీయాలు ఉన్నాం, సంపాదించుకున్నావు, కానీ ఈ పూర్తి సంపాదించుకోవాలనే మాట తప్పు. నువ్వు సంపాదించుకున్నావు లక్ష్మారెడ్డి సార్ దయ వల్లనే నువ్వు సంపాదించుకున్నావు. లక్ష్మారెడ్డి సార్ దయ వల్ల నీకు ఈరోజు సింగిల్ విండో చైర్మన్ పదవి వచ్చింది. ఈరోజు ఎమ్మెల్యే చేసిస్తాయా అని? లక్ష్మారెడ్డి సార్కి ఎమ్మెల్యే చేసినాడు. ఆయన ఎప్పుడో ఆవంచల సర్పంచ్గా ఉన్నాడు, తిమ్మాజిపేట సింగిల్ విండో చైర్మన్ ఉన్నాడు, తెలుగు యువత అధ్యక్షునిగా పనిచేసిండు, గంధాయాల చైర్మన్గా చేసిండు. అవన్నీ నువ్వు ఇప్పించినావు. అప్పుడు నువ్వు ఏడున్నావు? వార్డు నెంబరు పోలేపల్లె. అప్పటికే ఆయన జిల్లాలో ఎదిగిండు. ఇంకో మాట అన్నావు, ఆయన భయపడతాడని. భయపడే మనిషి కాడు. ఇండిపెండెంట్ వేసి ఎవరికి రాని ఇప్పటివరకు జిల్లాలో 20,000 ఓట్ల పైచిలుకు తెచ్చిన నాయకుడు లక్ష్మారెడ్డి గారు. అదే ఆ రోజు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిగ్రీ కాలేజ్లో బహిరంగ సభలనే లక్ష్మారెడ్డి గారు మీరు రాండి, ఇప్పటికైనా విడ్రా చేసుకోండి అని చెప్పిన గొప్ప నాయకుడు మా నాయకుడు. అట్లాంటి నాయకుడు బట్టి భయపడతాడంట. భయపడి ఉంటే ఎమ్మెల్యే కాకుంటుండే, మంత్రి కాకుంటుండే, ముఖ్యంగా తెలంగాణ కొరకు రాజీనామా చేయకుంటుండే. అన్ని బెనిఫిట్స్ ఇచ్చిపెట్టి ఈరోజు రాజీనామా చేసిండు. చెయ్యి, లక్ష్మారెడ్డి సార్ ఇచ్చిన పదవి ఈరోజు చెయ్యి, సింగిల్ విండో చైర్మన్ చేసి మాట్లాడు. ఈ టీఆర్ఎస్ పార్టీ వల్లనేగా నువ్వు ఓటర్తో గెలవలేదు. మా గోపాల్ రెడ్డిని పట్టుకొచ్చి నీకు తెలుసు అది, ఆ రోజు గోపాల్ రెడ్డిని పెట్టుకొని విడ్రా చేపిస్తే ఆ రోజు నువ్వు గెలిచినావు. సింగిల్ విండో గెలిచి చైర్మన్ అయినావు. మా ఉద్యమ నాయకుడు ఒకటి ఉన్నని అని ఆ రోజు సారు అమెరికాలో ఉంటే గుర్తించి నేను అది ఇప్పించడం జరిగింది. అట్లాంటి నాయకుని మీద మాట్లాడతావా? ఫ్యామిలీలో కోరుతావు. లక్ష్మారెడ్డి సార్ సతీమణి సీతా మేడం గురించి ఆరోగ్యం ఖరాబ్ అయితే పట్టించుకోలే అంటావా? నువ్వు నేనేగా బెంగళూరులో ఉంది పోదాంపా అని అన్నది. మేమందరంగా శంకర్ నాయక్ అందరం పోదాంపా అని, సార్ ఇబ్బందులు అని మాట వాస్తవం కదా? నువ్వేగా చెప్పింది. ఈరోజు ఏదో దండాన్ని పెట్టి బీఆర్ఎస్ నాయకులారా లక్ష్మారెడ్డితో జాగ్రత్త. అరే నాయన, నీ వల్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అక్కడ జాగ్రత్త ఉంటే చాలు నాయన. నువ్వు నన్ను ఎదిగించినావా? ఎవరినైనా ఒక్కనైనా నీ వల్ల ఒకరు ఎదిగిరా? అక్కడ నాయన కాంగ్రెస్ నాయకులు మా మిత్రుల నుంచి అక్కడ పార్టీలు వేరైనా అందరం కలిసి తిరిగే జడ్చల్లా ఇది. అతోటి దాంట్లో నువ్వు ఏదో పుల్లలు పెట్టి ఏదో చేయాలనుకున్నావు. అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు కూడా పెద్దలకు కూడా అయ్యా ఈయన వల్ల ఈయన ఏ పార్టీ మారలే, టీడీపీ, టీఆర్ఎస్, బీఎస్పీ, కాంగ్రెస్ డబుల్, సింగిల్ కాదు డబుల్ పోయిండుకు మళ్ళీ వచ్చిండు. అట్లొట్టి నాయకు నువ్వు. మేము ఉద్యమకాలం ఉన్నాము, ఉద్యమకాల జీవితాలు ఏమున్నావు. మేము ఒక తెలంగాణ కొరకు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం. నీలాక మేము పోలే. నువ్వు ఈరోజు సామెతలు చెప్పి నీడకు ఆ గొడుగు పట్టేటువంటి నువ్వు. దయచేసి సుదర్శన్ గారికి హెచ్చరిస్తున్నాం. ఇంకా వ్యక్తిగతంగా పోదామా అంటే సిద్ధమే. నువ్వేం పెద్ద అది కాదు, మేము కూడా సిద్ధమే. వ్యక్తిగతంగా జోలికి పోవద్దని హెచ్చరిస్తున్నాం. నిన్న జడ్చర్ల సింగిల్ విండో అధ్యక్షులు సుదర్శన్ గౌడ్ గారు, ఇప్పటికి మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాం, ఎందుకంటే ఒక వయసుకు మర్యాద ఇస్తున్నాం. సుదర్శన్ గౌడ్ గారు మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే. లక్ష్మారెడ్డి గారి గురించి చాలా
వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడి ఆయనని ఏదో క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలని ట్రై చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే అవకాశం ఎక్కడ లేదు. ఈ మధ్య కాలంలో కొన్ని డబ్బులు సంపాదించుకున్నాడు. ఆ సంపాదించిన డబ్బులతోటి రంగంలోకి రావాలి, రాజకీయంగా కొంచెం పెద్దగా పోవాలంటే ఇప్పుడున్న పార్టీల ఏదైతే కాంగ్రెస్ పార్టీలకు లక్ష్మారెడ్డి గారిని మోసం చేసి మెసేజ్లు, నిన్ను ఒక మీటింగ్లో లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ కొంతమంది నాకు మెసేజ్లు పెట్టి పోయినరు పార్టీలోకి వెళ్ళి అని చెప్పేసి చెప్పింది తప్ప నేను ప్రత్యేకంగా నీ పేరు పెట్టి పిలవలేదు అధ్యక్ష. అది గుర్తుంచుకోవాలి. నీ పేరు ఎక్కడ పెట్టి చెప్పలే. ఈరోజు మేము నువ్వు మాట్లాడిన మాటలకు, నిన్న మాట్లాడిన మాటలకు ఈరోజు మేము పేరు పెట్టి నీ పేరుతో చెప్పాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో మాట్లాడేటప్పుడు మనం చూసుకోవాలి, వెనక్కి తిరిగి ఏడు నుంచి ప్రారంభమైన మన ప్రస్థానం ఎక్కడ ప్రారంభమైంది, మన పరిస్థితి ఎలా ఉండే, ఎలా అయింది, ఇప్పుడు ఎలా ఉన్నాం. నా గ్రామంలోనే మా దళిత సోదరులై దాదాపు 4 స్థలాలలో భూములు మొత్తం తక్కువ రేట్లకు మాట్లాడి పోలేపల్లినే మొత్తం సెజ్ సరౌండింగ్లో మొత్తం వచ్చేసి భూములు తక్కువ రేట్లకు మాట్లాడుకొని లాక్కొని ఇవాళ అక్కడున్న వాళ్ళ స్థానికుల వాళ్ళ తల్లులు చనిపోతే పెట్టుకున్నటువంటి ఆ శ్మశాన ఘాట్ మొత్తాన్ని కూడా నువ్వు బొందలగడ మొత్తం తొలగించి వాళ్ళు లేని సమయం చూసి రాత్రిపూట జేసీబీలు పెట్టేసి ఇప్పుడు కూడా నేను సాక్ష్యాధారాలతో చూపిస్తాను, దాన్ని ప్రీకాస్ట్ పెట్టి సపరేట్ చేసింది దాన్ని మొత్తం. అదేవిధంగా ఇలా నువ్వు పార్టీ మారడానికి ముఖ్య కారణం ఏంది? పోయినావు నీ పార్టీ నువ్వు అక్కడ పోయినావు చేసుకో. నీలాంటి వాళ్ళు పార్టీలు మారితే అవతల కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు ఏం కావాలి, సీనియర్స్ ఏం కావాలి? నువ్వు ఇట్లా పోయి అక్కడ నీకు ఏడుకోతాడు, నీకు పదవి కావాలనేది ఒక ఆకాంక్ష. మరి కాంగ్రెస్ పార్టీలో సీనియర్స్ ఉన్నారు, వాళ్ళు ఏం కావాలి? ఇలా నువ్వు పోలేపల్లికి వచ్చిన అవతల 60 ఎకరాల భూమి, మా సోదరులు మా ఫ్రెండ్స్ ఉంటారు అలా, మా ఫ్రెండ్స్ మొత్తం నా క్లాస్మేట్స్ వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళ పొలాలు 60 ఎకరాల పొలాలు, ఒక్కటే కుటుంబానికి చెందిన 60 ఎకరాల పొలం, పోలేపల్లి టు రాయపల్లి రూట్లో 60 ఎకరాల పొలంలో రవీందర్ రెడ్డి అనే పర్సన్ తోటి నువ్వు కుమ్మకయ్యి అందరితో లాక్కొని తక్కువ రేటుకు ఈరోజు బుచ్చాయిచారి అని చెప్పేసి ఆయన కుటుంబం మొత్తాన్ని నాశనం చేసి రోడ్ల మీద తీసుకొచ్చినావు. నువ్వు ఇచ్చిన పైసలన్నీ వాళ్ళకి ఏం చేసినావు? న్యాయం ఏమైనా జరిగిందా? పెద్దపల్లిలో అదే రకంగా చేసిండు, పోలేపల్లిలో అదే రకంగా చేసిండు. నీకు పొలాల కాడ నీకు స్వలాభం కోసం వ్యాపారం చేసుకుంటూ చేసుకో, కానీ మందిని నాశనం చేయదు, నష్టం చేయదు కదా. ఇలా నువ్వు మాట్లాడుతూ లక్ష్మారెడ్డి గారి గురించి మాట్లాడతావు, శ్వేతమ్మ గురించి మాట్లాడతావు, ఏ నైతిక హక్కు ఉందని మాట్లాడుతున్నావు. ఇలా నువ్వు పార్టీ మారిన తర్వాత ఇతర పార్టీ గురించి మాట్లాడవద్దు. నీకేం అన్యాయం జరిగిందని చెప్పేసి మాట్లాడుతున్నావు. ఇలా ఆయన వ్యక్తిగతంగా నువ్వు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తావా? ఇది పద్ధతి కరెక్ట్ కాదు. దయచేసి మీ వయసుకు మేము చెప్పాల్సిన అవసరం లేదు, మీ వయసుకు మీ విజ్ఞతకు వదిలేస్తాం. అర్థం చేసుకుని ఇప్పుడైనా మారుతారని ఆశిస్తున్నా, అంతే. అదేవిధంగా అన్ననే నిన్న విజయ్ కుమార్ ఆనంద్ గారి గురించి మాట్లాడారు. నిజంగా విజయ్ కుమార్ గారు నిఖార్చైన ఉద్యమకారుడు, ఆయన వెంబడి మేము పనిచేసినాం. కానీ ఆయనని లేనిపోని మాటలు చెప్పి ముందలు నూకి ఇంకా జరుగుతుండే. ఆయన ఆ రోజు అందుకే ఆయన ఎంతో ధనవంతుడే, పొలాలు ఉన్నవాళ్ళే, కానీ ఆస్తులు పోగొట్టుకుంటే గాళ్ళు పోగొట్టుకున్నారు. నువ్వేం నువ్వు పోగొట్టుకోలే, నువ్వు సంపాదించుకున్నావు. ఈరోజు నిన్న అంటున్నావు విజయ్ కుమార్ గురించి. విజయ్ కుమార్కు ఏం చేసిండో నీకు తెలుసు, మా అందరు కూడా తెలుసు సార్ ఏం చేసిండో. అట్లాంటి అనవసరంగా తాకట్లు పెట్టి లేనిపోలి మాటలు పెట్టి ఆయన నెగేసి నువ్వు సేఫ్ ఉన్నావు. ఈరోజు నీ వెంబడి ఎవరు వచ్చిన వాళ్ళ పేర్లు చెప్పినావుగా, వాళ్ళంతా లేరు, చనిపోయారు. కానీ నువ్వు చెప్పిన పేర్ల విజయ్ కుమార్ గారు, నరసింహగౌడ్ గారు పేరు చెప్పినావు, వాళ్ళు లేరు. వాళ్ళు లేని వాళ్ళ గురించి మాట్లాడవద్దు. కానీ నువ్వు అయితే సేఫ్ ఉన్నావు, నువ్వు సంపాదించుకున్నావు. ఆయన సుదర్శన్ గౌడ్ గారు, మీరు సార్ వాళ్ళ లాభం పొందారు, మంచి పొజిషన్లో ఉన్నారు. దయచేసి ఇంకోసారి లక్ష్మారెడ్డి గారి గురించి మాట్లాడాలని మనం. నమస్కారం. నిన్న సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ మా నాయకుడు లక్ష్మారెడ్డి గారి పైన అవాకులు చెవాకులు పిల్లడం జరిగింది. అది సరైన పద్ధతి కాదు. ఇంకోసారి రిపీట్ అయితే నాలుక చీరుస్తామని ఈ పత్రికా ముఖంగా హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా 2004లో టీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తున్నప్పుడు ఎంపీటీసీ టికెట్లు అమ్ముకున్న బాపతి నీవు, అలాంటిది మా నాయకుని మీద మాట్లాడడం సరైనది కాదు. అదేవిధంగా నీవు లక్ష్మారెడ్డి సార్ భయపడతారని అంటున్నావు, కానీ 99లో ఇండిపెండెంట్గా నిలబడ్డప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పిలిచినారు. అదేవిధంగా ఆ రోజు నాగం జనార్దన్ రెడ్డి, మందా జగన్నాథం వస్తే కూడా ఉరికించిన చరిత్ర ఈ జడ్చెర్ల లక్ష్మణ సైనికులది. అవన్నీ మర్చిపోయి ఈరోజు మాట్లాడుతున్నావు. నువ్వు ఎంతకైనా వ్యక్తిగతంగా పోతే మేము ఎంతకైనా తెగిస్తామని హెచ్చరిస్తున్నాము.